హైదరాబాద్ లో హైదర్గూడ వాసుల్ని భయపెడుతోన్న గాంధీ సరోవర్ మార్కింగ్స్. బీసీ గర్జన పోస్టర్ రిలీజ్ చేసిన సజ్జల. హైదరాబాద్ లో 2 విద్యార్థుల సూసైడ్. పెద్దపల్లి జిల్లాలో వెరైటీ పూజలు. మధ్యప్రదేశ్లో ఎమ్మెల్యే కుమారుడి అరాచకం. ఇలాంటి వార్తల్ని 30 సెకండ్స్ ఫటాఫట్ న్యూస్లో చూసేద్దాం. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో బీసీ విభాగం సమావేశం జరిగింది. ఈ మీటింగ్ కి వైసీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి, మాజీ మంత్రులు జోగి రమేష్, చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణ హాజరయ్యారు. బీసీ హక్కుల సాధన కోసం ఈ నెల 26వ తేదీన అనంతపురంలో నిర్వహించే బీసీ గళం సమావేశం పోస్టర్ విడుదల చేశారు. బీసీల సాధికారతకు జగన్ ప్రభుత్వ హయాంలో పెద్దపీట వేశామన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి. హామీలు మాటల్లో కాదు చేతుల్లో చూపిన నాయకుడు జగన్ అన్నారు. విద్య, వైద్యం, వ్యవసాయం రంగాల్లో బీసీలకు అండగా ఆనాటి వైసీపీ ప్రభుత్వం నిలిచిందన్నారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో వ్యవస్థీకృత అవినీతి, రాజకీయ జోక్యం పెరిగిందని, దాంతో లబ్ధిదారులు సంక్షేమం కోల్పోయిన పరిస్థితి ఏర్పడిందన్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం మంచరామి గ్రామంలో రాజకుల ఆరాధ్య దైవమైన మడేలయ్య స్వామి విగ్రహ పునఃప్రతిష్ఠ కార్యక్రమంలో హోమం, బలిహరణం నిర్వహించారు. అయితే కొబ్బరికాయలతో ఆ స్వామి వారికి బలి పెట్టడం ఆ ఊర్లో వింత ఆచారం. అనాదిగా వస్తున్న ఈ ఆచార సంప్రదాయాలను అక్కడి అర్చకులు, భక్తులు ఇంకా పాటిస్తున్నారు. మడేలయ్య స్వామి విగ్రహ పునఃప్రతిష్ఠ సందర్భంగా ఆ ఆచారం కనిపించింది. పురుషులను కూర్చోబెట్టి, మహిళలను నిల్చోబెట్టి అర్చకుడు కొబ్బరికాయలను కొట్టి బలిచ్చాడు. సూర్యుడు చూడని నీటితో స్వామి వారికి బలిస్తే అంతా మంచి జరుగుతుందని ఇక్కడ భక్తుల నమ్మకం. అందుకే మహిళల చేతిలో ఉన్న కొబ్బరికాయలు, అలాగే పురుషుల తలపై పెట్టిన కొబ్బరికాయలను టకటకా బలిచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మధ్యప్రదేశ్ శివపురి జిల్లాలో బీజేపీ ఎమ్మెల్యే కుమారుడు నిర్లక్ష్యంగా కారు నడిపి 5గురిని ఢీకొట్టిన ఘటన ఇప్పుడు కలకలం రేపింది. వేగంగా వచ్చిన థార్ కారు బైక్ పై వెళ్తున్న 3 కార్మికులు రోడ్డుపై నడుస్తున్న 2 మహిళలను ఢీకొట్టడంతో 5గురు గాయపడ్డారు. పిచోర్ బీజేపీ ఎమ్మెల్యే లోధి కుమారుడు దినేష్ ఈ ప్రమాదానికి కారణమని ఆరోపిస్తున్నారు బాధితులు. శివపురి జిల్లా కరేరాలో జరిగింది ఈ ఘటన. బాధితుడు సంజయ్ దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంజయ్ తో పాటు అతని స్నేహితులు ఆశీష్, అంచులకు, చేతులు, కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. సైడ్ ఇవ్వలేదని ఢీకొట్టినట్టుగా ఎమ్మెల్యే కుమారుడు దినేష్ తమతో గొడవకు దిగాడని అంటున్నారు బాధితులు. ब्रेक नहीं ना गाड़ी में ब्रेक नहीं హైదరాబాద్ మూసీ ఒడ్డున గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ పనులు వేగవంతమయ్యాయి. హైదర్గూడ ప్రాంతంలో సర్వే పనులు చేపట్టారు అధికారులు. ప్రాజెక్ట్ పరిధిలోకి వచ్చే ప్రాంతాలను గుర్తించే ప్రక్రియలో భాగంగా పలు కాలనీల్లో సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా 2 చోట్ల ప్రత్యేకంగా మార్కింగ్ చేసి వెళ్లడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. మార్కింగ్ చేసిన ప్రాంతాలపై అనుమానాలు వ్యక్తం చేస్తూ ఇళ్లపై ప్రభావం ఉంటుందేమో అని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ నివాసాలు, స్థలాలు ప్రాజెక్ట్ పరిధిలోకి వస్తాయేమో అని టెన్షన్ పడుతున్నారు. దీనిపై అధికారులు వెంటనే స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు హైదరాబాద్ వాసులు.